ఛానల్. టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ. బ్రాహ్మణుడు ముని. పట్టువేడైన విక్రమార్కుడు చెట్టుపై నుండి యథాప్రకారం బేతాళుని దించి భుజాన వేసుకొని నడక ప్రారంభించాడు. అప్పటికది 18వసారి కావటంతో ఈసారి మౌనవ్రతాన్ని కఠినంగా ఆచరించాలని నిశ్చయించుకొచ్చాడు. రాజా, ఎన్నిసార్లు అపజయం కలిగినా విజయం కోసం శ్రమించే నీ సహనాన్ని చూస్తుంటే బహుముచ్చటగా ఉంది. ఈ ప్రయాణంలో నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆసక్తికరమైన కథను చెప్తాను విను. పూర్వం విష్ణుధామం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంతకాలమైనా అతనికి సంతాన భాగ్యం కలుగలేదు. సంతానం కోసం ఆ దంపతులు నోయని నోము లేదు, చెయ్యని పూజ లేదు. అపుత్యాసగస్తి నాస్తి అని ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఎంతో నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించేవారు. కొంతకాలానికి వారి పూజలు నోములు ఫలించాయి. ఒక సుముహూర్తంలో వారికి 12 కొడుకు పుట్టాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ బాలునికి సోమశర్మ అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. సోమశర్మ పెరిగి పెద్దవాడై 12 ఏళ్ల వయసుకే శాస్త్రాలను నేర్చుకొని ఎంతో పాండిత్యాన్ని గ్రహించాడు. సోమశర్మను చూసి అతడి తల్లిదండ్రికే కాక చుట్టుపక్కల వారు కూడా ఎంతో మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు సోమశర్మ హఠాత్తుగా మరణించాడు. అతడి తల్లిదండ్రి గుండెలు పగిలేలా ఏడ్చారు. తల్లి అయితే సోమశర్మ మృతదేహాన్ని దగ్గరకు తీసుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తాను చచ్చిపోయేదాకా ఆ మృతదేహాన్ని అలాగే తన ఒడిలో ఉంచుకుంటానని పట్టుబట్టింది. ఆమెకు ఎన్నో విధాల నచ్చజెప్పి ఊరడించి సోమశర్మ మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. శ్మశానంలో ఒక చెట్టు కింద సాధువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఎన్నో ఏళ్ల తరబడి హిమాలయాలలో తపస్సు చేసి కొన్ని సిద్ధులను సాధించి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ దేశాటన చేస్తూ ఆ గ్రామం చేరుకున్నాడు. శ్మశానంలో సోమశర్మ మృతదేహం మీద పడి అతడి తండ్రి బోరున విలపిస్తూ, అయ్యో, నేను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఒక పుత్రుడు ఉన్నాడని ఎన్నాళ్ళు ఆనందించాను. అటువంటిది నాకంటే ముందు మరణించి నాకు గర్భశోకం కలిగించావు కదా. ఇలా జరుగుతుందని తెలిస్తే నీ కోసం ఇన్ని పూజలు నోములు నోచేవారము కాదు కదా అన్నాడు. ఆ దృశ్యం చూసిన సాధువు మనసు కరిగింది. వెంటనే తన శరీరం వదిలి పరకాయ ప్రవేశ విద్య ద్వారా సోమశర్మ శరీరంలోనికి ప్రవేశించి అతడి తండ్రికి ఆనందం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే చాటుగా పోయాడు. కొంతసేపు పాటు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ తర్వాత ఆనందంతో నవ్వుకున్నాడు. ఆపై పరకాయ ప్రవేశ మంత్రం పఠించి తన శరీరం వదిలి సోమశర్మ శరీరంలోనికి ప్రవేశించాడు. చితి మీద ఉన్న సోమశర్మ నిద్రలో నుండి మేల్కొన్నట్లు లేవటంతో అతడి తండ్రి బంధువులు ఎంతగానో సంతోషించారు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో సోమశర్మ శరీరంలోనికి ప్రవేశించడానికి ముందు ఆ సాధువు ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు అంటూ ప్రశ్నించాడు. బేతాళ, ఆ సాధు తన శరీరం వీడి సోమశర్మ దేహంలోనికి ప్రవేశించాలని నిర్ణయించుకోగానే అతడికి అతడి తల్లిదండ్రి గుర్తొచ్చారు. వారు కూడా తనని ఎంతో ప్రేమగా లాలనగా పెంచి ఆ దేహాన్ని వదిలి వారికి కడుపు కోత మిగిల్చినందుకు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక నవ్వుకు కారణమంటావా? మరి కొంతకాలానికైనా సృష్టించుకుపోయిన ఆ దేహమును అతడి ఆత్మ వదిలి పోవాల్సిందే. అటువంటి సమయంలో ఎంతో కాలము బ్రతికే యవ్వనవంతమైన సోమశర్మ దేహము అతనికి లభించింది. యవ్వనముపై ప్రేమ లేని వారు ఎవరుంటారు? అందుకనే సోమశర్మ రూపంలో తాను మరికొంత తపస్సు చేసి మరిన్ని సిద్ధులను సాధించవచ్చని ఆ సాధువు నవ్వుకున్నాడు. విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పటంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరుగు చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.